హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆల్రౌండ్ వెంకీ వేములవాడ. ఈరోజు ఫ్రీ ఉన్నామని చెప్పేసి మన రాజన్న దర్శనానికి వెళ్ళడం జరిగింది. మెయిన్ డోర్ నుండి లోపలికి వెళ్ళాము. ఈ సైడ్కు రైట్ సైడ్ వచ్చేసి దర్గా అండి. దర్గా తీసేశారా లేదా అనేది ఒకసారి అందరు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది వేములవాడ రాజన్న అతి త్వరలో క్లోజ్ చేస్తారు అనే ముందు తెలిసిన వాళ్ళు ఉంటే కొందరు భక్తులు అనౌన్స్ చేశారు. ఆ టైంలో నేను వెళ్ళిన ఈ దర్గా అనేది చాలామంది తీసేశారని చెప్పేసి ఈ మధ్యలో ఇంకా పెట్టారు, కానీ ప్రజెంట్ అయితే ఇంకా క్లోజ్ చేయాలి. కానీ మన హిందువులందరి మళ్ళీ ఇక మొత్తానికైతే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ దక్షిణామూర్తి లోపలికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మనకు వేములవాడ రాజన్న గుడిలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అండి ఇది. అంటే మనకు సైడ్లకు ఉన్నటువంటి మన దర్శనాలకు వెళ్ళేటువంటి గేట్లు కానీ అక్కడ ఉన్న మెటీరియల్స్ కానీ అవన్నీ తీసేయడం జరిగింది. ఈ ప్రజెంట్ మొన్న వచ్చినటువంటి కోటిలింగాలు ఇవన్నీ మనకు మొన్న స్వామీజీ వచ్చి పూజ చేసి ఓకే అన్న తర్వాత ఇవన్నీ కదిలించి మనకు ఆ గోడలు కానీ టెంపుల్ చుట్టూ ఉన్నటువంటి గేట్స్ అన్ని తీసేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి వెంకటేశ్వర స్వామి, శ్రీరాముల వారు, ఆంజనేయ స్వామి అవి అనేది టెంపుల్స్ ఇప్పుడు మనం చూసాము. ఇక్కడ ముందు మెయిన్ టెంపుల్ అప్పుడు కొంతమందిని అలా చేశారు. ఇది వచ్చేసి మనకు గజస్తంభం, అటు ముందు చూస్తే కాలభైరవుడు. ప్రజెంట్ ఇది మనకు సత్యనారాయణ స్వామి వ్రతం కానీ శివ కళ్యాణం కానీ ఇక్కడ ఈ ఉన్నటువంటి బిల్డింగ్లలో చేసుకున్నది అది ఇప్పుడు డిస్మెంటల్ చేశారు. ఆ ముందు ఉన్నటువంటి జాలీల ముందు ఉన్నటువంటిది మనకు గుండం అండి, ధర్మగుండం. ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మనకు ఉన్నటువంటి డిజైను రాజన్నకు సంబంధించిన టెంపుల్ ఏ విధంగా డిజైన్ చేస్తారనేది ప్రచారార్థం ఇక్కడ పెట్టారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్రీన్లో రాజన్నను దర్శనం చేసుకోవచ్చు అండి. ప్రజెంట్ ఈరోజు ఇది క్లోజ్ చేశారు. ఇందులో డోర్స్ ఓపెన్ చేయగానే మనకు రాజన్న దర్శనం అనేది జరుగుతుంది. చుట్టూ డిజైన్ అనేది చూడండి ఎంత బాగుందో. అసలు ఈ విధంగా మనకు టెంపుల్ అనేది చూపించడానికి ప్రచారాన్ని టెంపుల్ ముందు పెట్టారండి. చూడండి ఒకసారి, నేను మొత్తం టోటల్ వీడియో తీశాను, ఒకసారి చూడండి. మీకోసం ఇంత స్క్రీన్ ఉందా, స్క్రీన్లో మనం దర్శనం చేసుకోవాలి. ఇది కావాలంటే మనం టెంపుల్ మెయిన్, ఇది మా చిన్నతో ఒక చిన్న సెల్ఫీ దిగాను. మనకు టెంపుల్ మెయిన్ ముందు ఉంటుందండి. అక్కడ మెయిన్ డోర్ నుండి మెయిన్ కమాన్ నుండి రైట్ సైడ్ వెళ్తే అక్కడ నుండి లెఫ్ట్ సైడ్ సులభ్ కాంప్లెక్స్ ఉంటుంది. అక్కడ నుండి వెళ్తే ఆ స్క్రీన్లో మనం దర్శనం చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇక్కడ గుండం అండి, ఇక్కడ గుండంలో వచ్చేసి ఈ శివలింగాన్ని చాలా మటుకు ఓపెన్ చేయరు. ఈ మధ్యలో ఇక ఓపెన్ చేశారు, ఎందుకంటే మనం అందరం దర్శనాలు చేసుకుంటున్నామని. ఓకే ఫ్రెండ్స్, ఓం నమః శివాయ, అందరు దర్శనం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం భీమన్న గుళ్ళకి వెళ్దాం. ప్రచారార్థం శ్రీ రాజరాజేశ్వర అమ్మవారిని, స్వామివారిని ఇక్కడికి ఉత్సవ విగ్రహాలు భీమన్న గుళ్ళోకి తీసుకురావడం జరిగింది మన ఎమ్మెల్యే గారు. సో ఫ్రెండ్స్, ఇది నటరాజ స్వామి బొమ్మ. మనం ఇప్పుడు ప్రజెంట్ భీమేశ్వర స్వామి ఆలయానికి వచ్చేసినాం. ఇది ముందు నుండి మనం వెళ్తా అంటే గేట్లు కానీ ఈ మెటీరియల్స్ అన్నీ రాజన్న టెంపుల్ నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇంకా వర్క్ జరుగుతూనే ఉన్నది బ్రో, చేస్తూనే ఉన్నారు. మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో లెఫ్ట్కి తీసుకుంటామండి. స్టార్టింగు ఇక్కడ మనకు బుకింగ్ కౌంటర్ కనిపిస్తుందండి. ఇది వచ్చేసి నవగ్రహాలు బుకింగ్ కౌంటర్ చూడండి. ఈ బుకింగ్ కౌంటర్ అనేది పెట్టారు. ఇది ఇక్కడ ముందుకు వస్తే మనకు కోళ్ళాగలు ఎట్లయితే మన రాజన్న గుళ్ళో మనం ప్రదర్శన చేసేది కదా, ఇక్కడ 200 రూపాయలు టికెట్ తీసుకొని మనం ఒక రౌండ్ ఇట్లా ఒక ప్రదర్శన చేయడం జరుగుతుంది మొక్కుకొని కోళ్ళాగలకు. అక్కడ పక్కన ఫుడ్ దొరుకుతుంది, మీ ఇష్టం ఉన్నది పెట్టుకోవచ్చు. ఇక్కడ మొక్కుకోవాలండి. పైనకి ఎక్కాక ఇక్కడ మొక్కుకొని లోపలికి, అది భీమన్న గుళ్ళ లోపలికి వెళ్ళడానికి ముందుకు వెళ్తే ఇక్కడ మనకు చిన్నగా అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. భీమన్న గుడి దర్శనం చేసుకోముందు జై భవాని ఇక్కడ దర్శనం చేసుకోండి అందరూ. ఇంకపోతే మనం బయటకు వచ్చినాక దర్శనం చేసుకున్నాక ఇక్కడ చీరలు అమ్ముతారండి అమ్మవారి, తీసుకోవచ్చు. ఈ కార్తీక మాసం పౌర్ణమి కనుక మనం దీపాలు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఇటు సైడ్ గోశాల ఉందండి. ఇది వచ్చేసి ఎగ్జిట్ అండి, పైనకి ఎక్కి ఇటు కిందికి దిగాలి. ఇది వచ్చేసి మళ్ళీ లాస్ట్ మనం బయటకు వెళ్ళడానికి ఇటు రైట్ సైడ్ వెళ్తే మనకు బతిపుషం ఉంటుంది. మనం ఇందులోనే భీమేశ్వర స్వామి టెంపుల్లో సైడ్కి వేప చెట్టు ముందు జై భవాని గాయత్రి మాత అమ్మవారు ఉంటుందండి. కొల్లా టికెట్లు తీసుకొని కోడమొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. చూడండి,
అటు సైడ్ హనుమాన్ టెంపుల్, ఈ జ్యోతిర్లింగాలు. ఇక్కడ జ్యోతిర్లింగాలు 12 ఉంటాయండి. ఇవన్నీ శ్రీకృష్ణుని టెంపుల్, నాగదేవత వెనకాల ఉంటుందండి. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. జై శ్రీరామం. ఇది వచ్చేసి చాలా రోజుల నుండి ఉన్నటువంటి మర్రి చెట్టు. అక్కడ పూజలు చేసుకుంటున్నారు. సో ఫ్రెండ్స్, ఇక మనం ఎగ్జిట్లోకి వచ్చేస్తే రైట్ సైడ్ ఉంటుంది. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రసాద కౌంటర్ కానీ, మీకు శివ కళ్యాణం కానీ, చండీశ్వర యాగాలు కానీ, ఎనీథింగ్ ఏ పూజలైనా కూడా ఇక్కడ టికెట్ తీసుకొని చేసుకోవాలండి. శ్రీ భీమేశ్వర ఆలయం అని బోర్డు ఉంటుంది. మీకు దాని అపోజిట్, ఎగ్జాక్ట్లీ కమ్మన్ ఆపోజిట్. ఇక ముందుకు పోతే మనకు బద్దిపోచమ్మ టెంపుల్ అనేది సైడ్కి వచ్చేసి జై భవాని చూడండి అక్కడ అమ్మవారు. ఇక పోతే మనకు లాస్ట్గా వేములవాడ టెంపుల్ క్లోజ్ చేసిన తర్వాత నైట్ అయింది, వీడియో తీసి పెట్టానండి చూడండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికైతే మన వేములవాడ రాజన్న మళ్ళీ ఎప్పుడో ఓపెనింగు. మీకు ఎంతమంది ఎన్ని రోజులకు ఓపెన్ చేస్తారు అని అనిపిస్తుందో కామెంట్లో పెట్టండి. ఇక్కడ నుండి మనం రైట్ సైడ్లోకి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే స్క్రీన్లో దర్శనం చేసుకొని భీమన్న గుడిలో దర్శనం చేసుకోండి. చాలామందికి తెలియదు, భీమన్న గుడిలో ఆటోమేటిక్గా దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. మీ సాటిస్ఫై కోసం అక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చండి. ప్రజెంట్ ఇప్పుడు మనకు వేములవాడ రాజన్న వేములవాడలో ఉన్నటువంటి ప్రజెంట్ డెవలపింగ్ పనులు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఫ్రెండ్స్. ఎవరైనా ఫ్రెండ్స్ ఇంకేమైనా అప్డేట్ కావాలంటే చెప్పండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.